ఎకో పార్క్ చేయటం వల్ల ఎవరికి ఉపయోగం అక్కడ చేయటం వల్ల? అట్లీస్ట్ రాష్ట్రంలో మొదటిసారి మనం చూస్తున్నాం, ఒక మంచి నువ్వు కాదు నేను చేస్తాను ముందుకు వస్తున్నారు. అండ్ ఇది చాలా వెల్కమింగ్ సైన్. మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ టాపిక్ వెళ్లే ముందు ఉపోద్ఘాతం బీఆర్ఎస్ నుంచి మొదలు పెడదాం. కల్వకుంట్ల గారి ప్రాబ్లం ఏంటంటే ఆయన అన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించకుండా, లేకపోతే వాళ్ళు అనుకుంటున్న బాపు ఏం మాట్లాడారో ఆలోచించుకోకుండా ఊరికే మాట్లాడేసి వెళ్ళిపోతే రికార్డ్ అవుతున్న స్టేట్మెంట్స్ అని కూడా ఎవరు సూచించట్లా. ఇన్ని పత్రికలు, ఇన్ని సోషల్ మీడియా యాక్టివ్ ఉండి యూట్యూబ్ ఇంత స్ట్రాంగ్ గా డెవలప్ అయినప్పుడు ప్రతి ఒక్కడు ఒక యూఆర్ఎల్ లింక్ తీసుకుని అప్పుడు ఇలా అన్నావు కదా, ఇప్పుడు ఇలా అన్నావు కదా అని కౌంటర్ చేస్తారన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా దర్ కమింగ్ అండ్ ఎగ్జిబిటింగ్ దర్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిసారి ఆయన కాంటెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇష్యూ ఒక పక్క ఉంటే నేను పదవిలోకి వచ్చేస్తా అన్న పక్క ఖచ్చితంగా ఈ మాట ఉంటుంది. సఫకేషన్ కనిపిస్తూ ఉంటుంది కేటీఆర్ లో మనకి. ఎప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి హెచ్సియు ఇన్సిడెంట్ నడుస్తుందండి, ప్యారలల్ గా ఇన్సిడెంట్ ఏమొస్తుంది, 3 ఏళ్ళు మేము వచ్చేస్తాం. 3 కాదు భయ, 4.5 సంవత్సరాలు ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉందని చెప్పినా కూడా లేదు అదే కళ్ళు మూసుకుని తెలుసుకుంటే పోద్దనే సమయంలో అధికారం మాదే పక్క అంటున్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సఫకేషన్. పవర్ లేకుండా మేము ఇలా బతుకుతున్నాం ఏంటంటే సఫకేషన్. మాకు దొరకని ఛాన్స్ అభివృద్ధి ఇంకోటి చేసేస్తారు ఏంటంటే సఫకేషన్. అరే రే మనం ఎలా కన్నేయలేదు ఈ ప్రాజెక్ట్ మీద, వీళ్ళు పాజిటివ్ గా చేస్తుంటే మనం ఒక రకంగా వాడుకునే వాళ్ళం కదా అని సఫకేషన్.